అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్వి వరల్డ్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నవారైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే వీడియోని చివరి వరకు చూడండి. నేను 4 చేతులతోని ఎలా పనిచేస్తానో చూపిస్తాను ఈరోజు మీకు. అదేంటో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుందండి. ఏంటి అక్క 4 చేతులతో అంటుంది అనుకుంటున్నారా? మనకున్నవి 2 చేతులే, కానీ నేను 4 చేతులతో పని చేయాల్సి వస్తుంది కిచెన్లో ఉంటే. అది ఎలాగో మనం ఈరోజు వీడియోలో చూద్దాం. అలాగే మా సండే రొటీన్ ఏంటో కూడా చూసేయండి. ఈరోజైతే సండే కదా, సండే అంతా రిలాక్స్ అనుకుంటారు, కానీ నాకైతే వర్కింగ్ డేనే. ఎందుకు అని అంటారా? ఎందుకు అని అంటే అందరు ఇంట్లో ఉంటారు కాబట్టి నేను ఖచ్చితంగా నాకు వర్కే ఉంటుంది. అందుకనేసి నాకైతే వర్కింగ్ డేనే అనిపిస్తుంది. ఇక్కడ నేను కిచెన్లో ఉన్నాను, అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఫుడ్ కోసము. ఏం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా ఏంటి అనేది ముందు మన వీడియో మొత్తం చూసేయండి. నేనైతే ఈరోజు ఫ్రైడ్ రైస్, చికెన్, రసం చేద్దాం అనుకుంటున్నాను. మా వారైతే వైట్ రైసే అన్నారు, కానీ వైట్ రైస్ అంటే మనం ఊరుకుంటామా? లేదు, నాకైతే ఫ్రైడ్ రైస్ ఇష్టం. నాకు మా పిల్లలకి ఫ్రైడ్ రైస్ ఇష్టం కాబట్టి మేము ఫ్రైడ్ రైసే ప్రిపేర్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. వైట్ రైస్ ఆయన కోసం కావాలంటే ఒక హాఫ్ గ్లాస్ పెట్టేస్తాను, కానీ ఫ్రైడ్ రైసే తింటాము మోస్ట్లీ అనుకుంటున్నాను. ఇక్కడ వీడియో ఫిక్స్ చేస్తున్నాను. వీడియో తీసేవాళ్ళు లేరు. మా వాడిని బతిమలాడాలి, మా పాపని బతిమలాడాలంటే వాళ్ళు టీవీ చూస్తున్నారు. దే ఆర్ ఎంగేజ్డ్ విత్ టీవీ అనమాట. సో 4 చేతుల పని అంటే ఇదే. 4 స్టవ్లు వచ్చి మనకి 4 చేతుల పని పెట్టిందంట. అందుకని నేను 4 చేతులతో పని అని చెప్పాను. ఇక్కడ ఫ్రైడ్ రైస్ కోసం ఒక బ్యాండీ తీసుకొని దాంట్లో మంచిగా అన్ని మసాలాలన్నీ వేసుకొని, అంటే బగారా సంబంధించిన అచ్చమైన తెలంగాణ స్టైల్ బగారా అండి ఇది. ఫ్రైడ్ రైస్ అంటే ఇది ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది సింపుల్ వేలో. అండ్ నేనైతే ఇక్కడ రైస్కి కావాల్సిన అన్ని మసాలాలు, సాజీరా, దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు అన్నీ వేసేసుకున్నాను. అండ్ అలాగే ఆనియన్, క్యారెట్, పచ్చిమిర్చి అవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్ అది కూడా వేసేసుకున్నాను. కొంచెము ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేస్తున్నాను నేను, ఎందుకంటే పచ్చివాసన పోయే వరకు ఒక 5 మినిట్స్ అయితే మనకి ఫ్రై అయిపోతుంది. అలాగే మీన్ వైల్ చూడండి, మా పాప హాల్లో మంచిగా బెడ్షీట్ తెచ్చుకొని కప్పుకొని టీవీ చూస్తుంది. మా వాళ్ళు ఇంకా చెప్పాను కదా, అదేంటి అదేంటి ప్రభాస్ది మూవీ వచ్చింది కదా, ఆ మూవీ చూస్తున్నారు. కానీ చాలా సోది ఉండే, అసలు ఏం బాగాలేదు. అది చూస్తున్నారు చూడండి, అస్సలు బాగాలేదు. నాకైతే ఇంట్రెస్ట్ లేకుండే. ఎలాగైనా నేను కిచెన్లో ఉన్నాను కాబట్టి పెద్దగా పట్టించుకోలే మూవీని. ఫ్రీగా ఉంటే చూసేదాన్ని. ఇక్కడ అన్నీ వాష్ చేసుకొని పెట్టుకున్నాను నేను. చికెన్ ఇంకా రైస్ నానబెట్టేసాను. ఫ్రై అయినాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నా. మధ్యలో కలపాలి, లేకపోతే మాడిపోతాయి. క్యారెట్ అయితే కంపల్సరీ వేయాలి, టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. క్యారెట్, పుదీనా, అది వెజిటేబుల్ రైస్ కాదండి, అచ్చమైన తెలంగాణ స్టైల్ బగారా రైస్ అండి. కంపల్సరీ ఇట్లా ట్రై చేయండి మీరు, చాలా బాగుంటుంది. అండ్ మనకి ఈజీగా, మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు ఈ స్టైల్లో చేస్తే. అండ్ పుదీనా వేసేసాను నేను. పుదీనా వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. రైస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారా అంటే వేస్తారండి, మా సైడ్ అయితే వేస్తారు. అండ్ చికెన్లో కూడా నేను చికెన్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ వేసాను కదా, అవి కూడా ఫ్రై అయిపోయినాయి. దాంట్లో కూడా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నేను ఏదైనా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా ఏదైనా సరే హోమ్ మేడే అండి. పసుపు, ధనియాల పౌడర్, మసాలాలు ఏదైనా సరే నేను హోమ్ మేడే చేస్తాను. అసలు నేను బయట అస్సలు ప్రిఫర్ చేయను. స్టోర్ ఫుడ్ కానీ అంటే మసాలాలు బయట అస్సలు ప్రిఫర్ చేయను, ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. ఎంత టైం అయినా సరే. పసుపు, చిల్లీ పౌడర్ అయితే మా మదర్ పంపిస్తారు నాకు, మా మదర్ ఇస్తారు నాకు, మా మదరే చేసి పెడుతుంది నాకు. అందుకని నేను పసుపు బయట తీసుకోను ఎప్పుడు కూడా. నాకు తెలియదు కూడా, అది మా క్వాంటిటీ మా మమ్మీ చేస్తుంది, లేదంటే అప్పుడప్పుడు మా అత్తయ్య కూడా పంపిస్తారు పసుపు అయితే. ఇక్కడ నేను ఆనియన్, పచ్చిమిర్చి, మసాలా అవన్నీ, ధనియాల పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై, అది పచ్చివాసన పోయేంత వరకు పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ రైస్ కూడా చూస్తున్నా. అలాగే ఫాస్ట్గా అయిపోతుందండి, ఎందుకంటే నేను ఇక్కడ అన్నం చూస్తున్నా, రైస్ కోసం చూస్తున్నా, కర్రీ కోసం చూస్తున్నా కదా, వెంటనే వేయాల్సి వస్తుంది. అందుకే నేను పదే 4 చేతులు అన్నాను,
ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ పసుపు వేసాను. పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. పసుపు కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి నాన్ వెజ్ ఐటమ్స్కి. ఎందుకు అనంటే కొంచెం నీచు వాసన అట్లాంటివి ఏమి ఉండకుండా ఉంటుంది. అలాగే రైస్ కూడా నాకు రెడీ అయిపోయింది. రైస్లో కూడా వాటర్ వేస్తున్నా. ఇది నేను మావి కొత్త రైస్ కాబట్టి ఏంటంటే వాటర్ క్వాంటిటీ కొంచెం తక్కువ తీసుకోవాలి. ఎవరైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఉంటే బాగా ముద్దలాగా అవుతుంది కదా, అట్లా అవ్వకుండా ఉండాలంటే కొత్త బియ్యంతో కూడా ఫ్రైడ్ రైస్ చేస్తున్నా నేను. అది ఎట్లా అంటే కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువసేపు నానబెట్టకూడదు, బియ్యము బాగా ముద్దలాగా అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం అనుకో, 2 గ్లాసెస్ వాటరే వేయాలి. దానివల్ల మనకి పొడి పొడిగా అవుతుంది, రైస్ ముద్దలాగా అవ్వకుండా ఉంటుంది అనమాట. అండ్ కర్రీ కూడా నాకు రైస్ కూడా ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. దాంట్లో కూడా నేను చికెన్ వేసుకుంటున్నా. అండ్ నేను ఇంకా ఏం చేస్తున్నా అంటే రసం కూడా చేస్తున్నా అన్నమాట. టమాటో రసము మా ఇంట్లో ఫేవరెట్ అన్నమాట అందరికీ. టమాటో రసం మా వారికి అయితే ఇంకా చాలా చాలా ఇష్టము. రసం ఉంటే సరిపోతుంది అని అంటాడు. తనకి ఎక్కువ ఇష్టం ఉండదు చికెన్. మటన్ ఎక్కువ తింటాడు కానీ చికెన్ ఎక్కువ తినడు. కొంచెం హీట్ అనేసి అవాయిడ్ చేస్తాడనమాట. మాకైతే చికెన్ ఇష్టం మటన్ కన్నా. అందుకని మేము చికెన్ తిమ్మని చెప్తాం. ఆయనేమో మటన్ అంటాడు. కానీ మేమేమో చికెన్ తీసుకురామంటాం. అట్ లాస్ట్ చికెనే తీసుకొచ్చిండు. ఇంకా అందుకనేసి దాంట్లో రసం చేస్తున్నా. ఒక పక్క రసం, ఒక పక్క రైస్కి వాటర్ బాయిల్డ్ అవుతున్నాయి, ఇంకో పక్క చికెన్. ఎలా ఉందండి మీ సండే? బిజీ ఉందా, లేదంటే నాలాగనే 4 చేతుల్లో వంట చేస్తున్నారా? ఎలా జరుగుతుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పిల్లలకు హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి కదండి, హాలిడేస్కి ప్లాన్ చేస్తున్నారా అన్నట్టు మీ అప్పాలు చేయడము అవన్నీ అయిపోయాయండి? అయిపోతే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మంచిగా చికెన్ని నేను కలుపుతున్నాను. అన్నీ వేసాను కదా, అందుకనేసి అన్నీ కలుపుతున్నాను మంచిగా. దానికోసం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పట్టడం కోసమని నేను కలుపుతున్నాను. ఇక్కడ ఒక 5 minutes రెస్ట్ ఇవ్వాలి. అలాగే మనకి ఇక్కడ టమాటోస్ కూడా ఉడికిపోయినాయి, బాయిల్డ్ అయిపోయినాయి. వాటిని కూడా నేను తీసుకొని పప్పు దువ్వే దాంతో ఇట్లా స్మాష్ చేస్తున్నాను. ఎందుకంటే వేడిగా ఉంటుంది అనేసి స్మాష్ చేసేసి దాంట్లో ఉన్న రసంని తీసుకోవాలి. వేరే బౌల్లోకి తీసేసుకొని మంచిగా మొత్తం రసం అంతా తీయాలి. ఫస్ట్ టమాటో చారు కోసం టమాటోస్ బాయిల్ చేసుకొని దాంట్లో కొంచెం చింతపండు వేయాలి. ఎందుకంటే మొత్తం టమాటోస్ వేస్తే కొంచెం టేస్ట్ ఉండదు అనమాట. కొంచెం పుల్లగా టేస్టీ కావాలంటే కొంచెం చింతపండు వేయాలి. చింతపండు వేసి, ఇదైతే సింపుల్ వే టమాటో రసం, ఎవరైనా ట్రై చేయొచ్చు. చూడండి ఇక్కడ నేను మొత్తం దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిగతాది కూడా ఇప్పుడు చల్లగా అయిపోయింది కదా, కొంచెం వేడి తగ్గుతుంది అనేసి నేను చేతితో స్మాష్ చేస్తున్నాను. కొంచెం వేడిగా అనిపించాయి నాకు, మళ్ళీ దాంతోనే చేస్తున్నాను. స్మాష్ చేసుకొని మంచిగా మొత్తం గుజ్జంతా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది చాలా బాగుంటుంది రసము. వింటర్ సీజన్లో అయితే మంచిగా ఉంటుంది. దీంట్లో కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని తింటే మాత్రం అసలు భలే సాఫ్ట్గా, గొంతుకు కూడా హాయిగా ఉంటుంది. ఎందుకంటే మా వాళ్ళందరికీ కోల్డ్ అస్సలు తగ్గట్లేదు. కోల్డ్ కఫ్, పిల్లలు హాస్టల్లో ఉంటారు కదా, చెప్పాను కదండి, అందుకని కోల్డ్ కఫ్ తగ్గట్లేదు అసలు. మార్నింగ్ అంతా నేను మా పాపకి హాట్ వాటర్, మా బాబుకి కూడా హాట్ వాటర్ అవన్నీ ఇచ్చి ట్రై చేస్తున్నాము. అస్సలు తగ్గట్లేదు. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఓమా ట్రై చేయడమే. ఓమా వాటర్ అదే చేయాలి రేపు వెళ్ళిన తర్వాత. పిల్లలకి ఓమా వాటర్ తాగిపించాలి. 2 బాగా సిక్ అయినారు పిల్లలు. అస్సలు కోల్డ్ తగ్గట్లేదు, కోల్డ్ కఫ్. అది తగ్గించాలి. ఇంకా చల్లటి వెదర్కి వాళ్ళకు హాస్టల్లో ఉంటారు కదా, దానివల్ల అసలు కోల్డ్ తగ్గట్లేదు. అందుకని నేను కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నా దీంట్లో. పాలలో కూడా పెప్పర్ పౌడర్ వేసి ఇవ్వాలి. మిరియాల పౌడరు, పసుపు, పాలు కూడా ట్రై చేయాలి వాళ్ళకి. వాళ్ళు కొంచెం కేర్ తీసుకోవాలి. మా వాడైతే బాగా సన్నగా అయిపోయాడు పాపం. అసలు ఏంటో అండి, వాడు బాగా సెన్సిటివ్ అయిపోయాడు. వాడిని కూడా చూసుకోవాలి దగ్గరుండి. ఇంకా చికెన్ మనకి కుక్ అయిపోయింది. నేను ఇక్కడ సాల్ట్ అదంతా వేస్తున్నాను. ఏంటంటే చికెన్ వాటర్ ఫస్ట్ చికెన్ వేసిన వెంటనే అందరూ కారం పొడి, సాల్ట్ అన్నీ వేస్తారు. ఫస్ట్ అట్లా వేయకూడదు.
చికెన్ వేసిన తర్వాత కొంచెం వాటర్ అంతా దాంట్లో ఉన్న వాటర్ అంతా అయిపోవాలి. అయిపోయిన తర్వాత అప్పుడు మనం కారం పొడి, సాల్ట్ అవన్నీ వేసుకుంటే ముక్కకు మంచిగా పడుతుంది అనమాట. అది టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కూడా అలాగే ట్రై చేయండి ఎప్పుడైనా. చూడండి నేను కారం పొడి వేసుకున్నా. అదైతే కొంచెం స్పైస్ తక్కువ ఉంటుంది కారం. అండ్ నేనైతే కొంచెం కొంచెం మీడియం స్పైసీ తింటాం మేమైతే. అందుకనే కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాను. మీడియం మరీ స్పైసీ కాదు, ఘాటు కాకుండా స్పైసీ తింటాము. ఘాటు డిఫరెంట్, స్పైసీ డిఫరెంట్. ఘాటు అంటే మొత్తం మసాలాలు వేస్తారు, అది డిఫరెంట్. అది వేస్తే మొత్తం మాత్రం మస్తు బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఇట్లా కొంచెం స్పైసీ తింటే ఏం కాదు, కారం పొడి ఘాటు తింటే ఏం కాదు. మసాలా ఘాటు తింటే మాత్రం చెస్ట్ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. అందుకని నేను ఎక్కువ మసాలా అవాయిడ్ చేస్తాను. స్పైసీ కొంచెం యాడ్ చేస్తే కానీ మసాలాలు వేయను. చూడండి మీరు డిఫరెన్షియేషన్, కారం పొడికి ఉన్న మసాలాకి డిఫరెన్షియేషన్ చెక్ చేయండి ఒకసారి. మసాలా ఎక్కువ తింటేనే అసిడిటీ, చెస్ట్ బర్న్ అవన్నీ అట్లా వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని నేను మసాలా ఎక్కువ యాడ్ చేయను, కొంచెం స్పైసీ యాడ్ చేస్తాను. ఇక్కడ మనకి చికెన్ కూడా కుక్ అయిపోయింది మంచిగా. అండ్ కుక్ చేసేటప్పుడు ఒక చిన్న టిప్పు ఫాలో అవ్వండి. ఎప్పుడైనా చికెన్, మటన్ కుక్ చేసినప్పుడు దాంట్లోనే ధనియాల పౌడరు, మసాలాలు, కారం పొడి అన్నీ ఒకేసారి వేసి బాయిల్ చేయొద్దు. అది వేయడం వల్ల ఏమవుతుందంటే చేదు వస్తుంది, కర్రీ చేదు వస్తుంది. అందుకని ఎప్పుడైనా కూడా ఇంకా 5 మినిట్స్ రెస్ట్ ఉందన్నప్పుడు, 5 మినిట్స్ ఉంది మనము బాయిలింగ్కి అన్నప్పుడు అయితే అప్పుడు ధనియాల పౌడర్, మసాలా, కొత్తిమీర వేసేసి దింపేసేయాలి. చూడండి నేను అప్పుడు ధనియాల పౌడర్ను మసాలా వేస్తున్నాను. ఇంకా నాకు బాయిల్డ్ అయిపోయింది, కుక్ అయిపోయింది కాబట్టి ధనియాల పౌడర్ కావాల్సినంత, నాకు మెజర్మెంట్ తెలుసు కాబట్టి నేను అంతగా చెప్పట్లేదు. కావాలంటే ఇది సపరేట్ కుకింగ్ వీడియో చేశాను, అది అప్లోడ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ లాస్ట్కి కొత్తిమీర అదంతా వేసేస్తున్నాను. మంచిగా ఫ్రెష్ కొత్తిమీర దొరుకుతుంది మా దగ్గర, అన్నీ ఫ్రెష్ వెజిటేబుల్స్ దొరుకుతాయి మా ఇంటి దగ్గర అయితే, బాగుంటాయి అన్ని వెజిటేబుల్స్. కానీ క్యారెట్ అయితే భలే స్వీట్గా ఉంటుంది. అంటే మా ఇంటి పక్కన వాళ్ళు అంటే వెజిటేబుల్స్ అమ్మే వాళ్ళు చేళ్ళలో ఉండి డైరెక్ట్ వాళ్ళే తీసుకొస్తారనమాట. బయట ఇట్లా సేల్ చేయడం అట్లా కాదు, వాళ్ళు చేలో వేసిన పంట దగ్గర నుండి తీసుకొస్తారనమాట. అందుకే బాగా టేస్ట్ ఉంటాయి. ఒక 2 డేస్ 3 డేస్ పెట్టి తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్లో వచ్చేటివేమో అట్లా ఉండవు టేస్ట్. ఇవి డైరెక్ట్ కాబట్టి బాగుంటాయి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసాను. చికెన్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ రైస్ కూడా రెడీ అవుతుంది. కింద అడగంటకుండా కలుపుకోవాలి, కొంచెం మాడిపోతే బాగుండదు, టేస్ట్ కూడా మిస్ అయిపోతుంది. అందుకని జాగ్రత్తగా అక్కడే ఉండి కుక్ చేసుకోవాలి. చూడండి యమ్మీ చికెన్ రెడీ అయిపోయింది, రైస్ రెడీ అయిపోయింది, రసం కూడా రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నం, వేడి వేడి ఫ్రైడ్ రైస్, వేడి వేడి చికెన్, రసము, కర్డ్, క్యారెట్, లెమన్, ఆనియన్స్. క్యారెట్ లెమన్ లేకుండా మనకు నడవదు అస్సలు. ఉంటా మరి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్. టాటా, బాయ్ బాయ్. ఉంటా మరి.